దయాకర్ గారు, మీరు స్టార్టింగ్లో చెప్పారు ఆలస్యం అయితే అమృతం దొరుకుతుందేమో అని చెప్పి. పక్కనే ఇంకొకటి ఉంది విషయం. అంటే మీ పార్టీ వాళ్ళే మీకు ఆ విషయం అంటే ఎంపీగానో లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగానో పంపించి ఓడించవచ్చు దయాకర్ని, ఎలాగో ఓడిపోయాడనే ప్రచారం చేయొచ్చు అని ఇందాక చెప్పారు చూడు మీ అనుచరులు. కొంతమంది రెడ్డిలు ప్లాన్ చేస్తున్నారని. ఆ కుట్ర జరుగుతుందా? ఇప్పుడు ఎట్లా అంటే పోటీ వల్ల నేను నష్టపోతా అని గతంలో జరిగిన చర్చను వాళ్ళు ప్రిసీడింగ్స్గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మా ఏరియాలో జరిగిన ఎలక్షన్స్లో 40-50 వేలు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ రికార్డు కూడా ఇప్పుడు మా వీరేశం 60,000 పైచిలకు వచ్చినాయి. నాయకుడు మంచోడైతే ప్రజల వేవ్ కనుక మొదలైతే ఎవ్వరూ ఆపలేరు, నన్ను అడ్డుకోలేరు. రెండోది ఏమంటే ప్రతిసారి నన్ను రెడ్డి 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 అడ్డుకుంటున్నారు, రెడ్డి అనేది ఇది మా వాళ్ళు లేకపోతే బయట వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి రెడ్డి కాదా? ఒక రెడ్డికి నేను మిత్రుడిని ఎట్లయినా ఒక రెడ్డికి నేను శత్రు అంటే వ్యక్తుల వ్యతిరేకత కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు? అట్లా అనుకుంటే కోదండరామ్ గారు ఎవరు? నా లాంగ్ స్టాండింగ్ లైఫ్ విత్ కోదండరామ్ గారు కదా, 10 years నేను వారితోనే ఉన్నా కదా. కోదండరామ్ గారితో ఉన్నా అని ఒక రెడ్డితో ఉన్నా అని చెప్పి మా దొర నన్ను పక్కన పెట్టిండని ఒక విమర్శ కూడా ఉన్నది. మంచికి రెడ్డి ఏంది, మాల ఏంది, మాదిగా ఏంది? నిజమా అది? అవునా? నువ్వు చెప్పు. నాకు ఇప్పుడు అట్లా అనుకుంటే నేను నా ఫ్రెండ్స్లో అంతా రెడ్డీసే ఉంటారు, నన్ను అభిమానించే దాంట్లో కూడా రెడ్డీసే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవరో కొంతమంది నాయకుల్లో రెడ్డి నన్ను వ్యతిరేకించినట్టుగా కనపడితే నేను రెడ్లకు వ్యతిరేకం అన్నట్టుగా కనబడుతున్నారా? కొంతమంది రెడ్లు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా? వ్యతిరేకించమనండి బాస్, వ్యతిరేకత ఎవరైనా వ్యతిరేకించమని, అది వాళ్ళ రైటు. బట్ దానికి కులం ఎందుకు వ్యతిరేకత? ఇప్పుడు దళిత్స్లో కూడా నన్ను వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళని ఎందుకు మీరు అంటలేరు? బీసీల్లో కూడా కొంతమంది వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు. అంటే ఆ కులానికి నన్ను వ్యతిరేకం చేసే కుట్ర కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ నేను దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. రేవంత్ రెడ్డి గారు ఎవరు? వారు రెడ్డి కాదా? వారు నా మీద ఎందుకు ఎక్కువ ప్రేమగా ఉన్నారు, నేను వారితో ఎందుకు ప్రేమగా ఉండగలుగుతున్నా? కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు. ఓకే, చాలా మంది రెడ్లు ఉన్నారు మీరు అన్నట్టు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ మీకు? ఏందో ఆ బాండ్. ఆయన పైగా టీడీపీ నుంచి వచ్చారు, ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు కాదు. మీరు పైగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు. ఇప్పుడు నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా. మందకృష్ణ మాదిక్ గారితో వారి మీటింగ్కి వెళ్ళి వర్గీకరణ సమస్యను పరిష్కరించమని చెప్పి ఈదుమూడిలో ఎక్కడ దండోరా మూవ్మెంట్ స్టార్ట్ అయిందో ఆడనే అన్నా. దీన్నేమనాలి? ఇప్పుడు మాలమానాడు అనగానే ఎవరంగా ముఖ్యం హౌస్ లేక దండోరకు వ్యతిరేకమే అంటారు కదా. 25th యానివర్సరీ ఈదుమూడిలో నేనున్నా ఆంధ్రాలో. ఆ రోజు ఆంధ్రాలో ఉన్న మా వాళ్ళందరూ ఈ దయాకర్ మాదిగా అయినా కూడా కోవర్ట్గా ఉండి మాలమానాడు వస్తుంది బాస్. డెమోక్రసీలో అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినప్పుడల్లా వాటిని మనం అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మంచిగా ఎందుకు ఉండగలిగింది, ఇంకో రెడ్డితో నెగిటివ్గా ఉన్నది ఎక్కడ? నేను అందరినీ గౌరవించగలను, అందరినీ ప్రేమించగలను. ఎవరు నన్ను వ్యతిరేకిస్తే కూడా నేను అపోజ్ చేయను, అది వాళ్ళ ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించు నాయన, నేనేడబోదు, నేనేడ చేద్దును. ప్రేమించకపోతే ఎందుకు ప్రేమించట్లేడు అది ఆయన ఇష్టం తప్పితే నన్ను ప్రేమించు అని చెప్పి నేను వెంట తిరగడం నా పని కాదు కదా. ఫైనల్ 2 questions. ఏంటి వర్గీకరణ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఆల్రెడీ అనౌన్స్ చేసింది, కమిటీని కూడా వేసింది వర్గీకరణ. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయమనండి, ఓట్ల కోసం కాకుండా చెయ్యమనండి అంటున్నా నేను. అదే ప్రశ్న కిషన్ రెడ్డి గారిని మాదిగ దండోరా మీటింగ్లో అన్నా నేను. మాదిగ దండోరా 25 సంవత్సరాల మీటింగ్లో స్టేట్ హోమ్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు దాంట్లో చీఫ్ గెస్ట్. సెంట్రల్ ఈ రోజు ఒక కమిటీ వేసింది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మేము అనుకూలమని హామీ కూడా మొన్న కూడా ఎలక్షన్స్ కంటే ముందు కూడా మోడీ గారు వచ్చి ప్రామిస్ చేసిపోయిండ్రు కదా. మళ్ళీ మాదిగలను అంటే నేనేమంటున్నా, ఈ కమిటీ కాలయాపన కోసం కాకుండా పరిష్కరించండి. తెలంగాణ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏంది? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఎలైవ్ కదా, మీ ముందే ఉన్నది కదా. వర్గీకరణ మీద స్టాండ్ సీరియస్గా తీసుకున్నారు కదా. ముందుకు వెళ్తారా ఇప్పుడు? దాని విషయంలో వెనుకకు తగ్గే ప్రసక్తి కూడా లేదు కదా. ఓకే